హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ గుంటూరు కారం సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా అయితే చెప్పవసరం లేదు. సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు కాంపిటీషన్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా గుంటూరు కారం సినిమా కోసం చాలా బాగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మహేష్ బాబుని పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా రాబోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు తీసిన మహేష్ బాబు సినిమాలు ఆల్మోస్ట్ అన్ని క్లాస్ మూవీస్. భరత్ అని నేను, శ్రీమంతుడు, అలాగే మహర్షి సినిమా, అన్ని సినిమాలు కూడా ఏంటంటే పక్కా క్లాస్ మూవీస్. కానీ పక్కా మాస్ మూవీ అయితే మటుకి మహేష్ బాబు తీసి చాలా రోజులు అవుతుంది. అందుకోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్న సినిమా గుంటూరు కారం. అండ్ ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయడం అనేది ఇంకొక పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబోలో మాస్ ఎంటర్టైనింగ్ గా వస్తున్న సినిమా కావడంతో ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా గుంటూరు కారం సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అండ్ ఆ సినిమాలో నుంచి మహేష్ బాబు లుక్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చినాయి. అండ్ అన్నిటిని మించి సాంగ్స్ కూడా బిభత్సంగా హిట్ అవుతుంది. అండ్ నిన్నైతే మనకి కుర్చీని మడత పెట్టే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత మాత్రం ఇక సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇక సంక్రాంతికి ఎవడబ్బా సినిమాలు వచ్చినా కానీ మహేష్ బాబు సినిమా తర్వాతే అన్నట్టుగా ఆ సినిమా మీద హైప్ అయితే మడికి ఆ రేంజ్ కి వెళ్ళింది. అండ్ దానికి సంబంధించిన సాంగ్ అయితే మడికి ఫుల్ సాంగ్, కుర్చీని మడత పెట్టే సాంగ్ అయితే మాత్రం రిలీజ్ అయింది. సాంగ్ అయితే మడికి నాకు చాలా బాగుంది అనిపించింది. అంటే భయంకరంగా ఉందని కాదు, ఒక మాస్ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో ఆ సాంగ్ అయితే మడికి సినిమాలో ఉందనిపించింది నాకైతే. ఒక కుర్చీని మడత పెట్టే అనేది ఒక చిన్న పాపులర్ పదాన్ని తీసుకొని ఒక మంచి ఐటమ్ సాంగ్ అయితే రాసుకున్నారు. అండ్ లిరిక్స్ కూడా బాగున్నాయి. ఈ సాంగ్ వింటే కొంచెం మనకి నిజం సినిమాలో ఇలాంటిది ఒక సాంగ్ ఉంటుంది, అబ్బో నాగు పాము కాటు వేసిందో అని చెప్పి ఒకటి మహేష్ బాబు గారి సాంగే. ఆ సాంగ్ వింటున్న ఫీల్ అయితే అనిపించింది. మేబీ గీతా మాధురి గారు వాయిస్ కొంచెం సిమిలర్ గా అనిపించింది. సో దానివల్ల కొంచెం ఆ నిజం మూవీలో నాగుపాము కాటు వేసింది సాంగ్ లా కొంచెం అనిపించింది. కానీ రిమైనింగ్ మాత్రం కొంచెం మాస్ ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అది మాత్రం ఇవ్వటంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ స్టెప్స్ మహేష్ బాబు గారి చేత మంచి మాస్ బీట్స్, అండ్ శ్రీలీల చేత మంచి బ్యూటిఫుల్ అండ్ భయంకరమైన స్టెప్స్ అయితే వేయించాడు శేఖర్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా అయితే మాటికి సెట్ మాస్ సెట్ వేసిన మహేష్ బాబు గారు అండ్ శ్రీలీల గారు వేసిన మాస్ స్టెప్స్ తో సాంగ్ కి ఒక విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. ఇక సినిమా రిలీజ్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అండ్ ట్రైలర్ కోసం కూడా చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి సాంగ్ అయితే మటుకి రిలీజ్ అయిపోయింది. మీరు కూడా చూడండి, మీరు కూడా వినండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంచెం నాకైతే మటుకి కొంచెం ఆ నిజం మూవీలో నాగుపాము కాటు వేసింది సాంగ్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు సాంగ్ నచ్చలేదు అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చలేదు అని చెప్పేసి. అండ్ నచ్చితే ఎందుకు నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.